వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త సమక్షంలో 12 రోజున పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి మోసాలపై ఒక బుక్ని ఆవిష్కరించడం జరిగింది. నిన్నటి రోజున మన జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ జిల్లాకు సంబంధించి మా అందరి సమక్షంలోని జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో ఆ బుక్ని రిలీజ్ చేశాం. ఈరోజు మరి నియోజకవర్గ పరంగా మన జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన పెద్దలందరి సమక్షంలో మరొకసారి బుక్ని ఈ నియోజకవర్గ పరంగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే రేపు మండలాల వారీగా ఈ బుక్ని మండలంలో ఉన్న గ్రామస్తుల సమక్షంలో ఈ బుక్ని మళ్ళీ ఆవిష్కరించడం జరుగుతుంది రేపటి రోజున. ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక మోసం. ఆ రకమైనటువంటి విధానంతో ఈ బుక్ని రూపొందించడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మీద, పరిపాలన ఏ రకంగా చేశారు, సంక్షేమం ఏ రకంగా చేశారు అనేటువంటి విధానాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఏ రకమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు ఇచ్చారు, ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా నెరవేర్చారు అన్న దాని మీద కూడా స్పష్టంగా అంకెలతో సహా మరి మన ఇందులో పొందుపరచడం జరిగింది. మరి ఈ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బుక్ను తయారు చేయడం జరిగింది. పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజలకి అంకెలతో సహా తెలియాలి, ఏదో ఎవరేదో చేయలేదు అనేటువంటి కాకుండా గతంలో ఏ రకంగా కార్యక్రమాలు చేస్తారు, ఈరోజు ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని దానికి మరి గత సంవత్సరం కాలం పాటు వారు వచ్చిన వెంటనే చేస్తున్నటువంటి హామీల్లో మరి నిన్నటి రోజునే మరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా చూడడం జరిగింది. అది కూడా ఇంకా కొన్ని గైడ్లైన్స్ తోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు పూర్తిగా ఎలా చేస్తారని కూడా అది మన ఎవరికి తెలియనటువంటి విషయం. ఏదైనా ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ ప్రజల్లోకి దీన్ని చాలా గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. ఈ శిక్ష వాగ్దానాలు కానీ అబద్ధాలతో కూడుకున్న హామీలు కానీ ఏది కూడా నెరవేర్చలేదు ఈ కూటమి ప్రభుత్వాన్ని పదే పదే మనం కానీ సోషల్ మీడియా కానీ మరి పత్రికల ద్వారా కానీ మరి అనేక రకాలైన పోరాటాల ద్వారా చేయడం కూడా జరిగింది. మొన్న 4వ తారీఖునే మరి వెన్నుపోటు దినంగా కూడా చేశాం. ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేయలేదు కాదు. మరి ఈరోజు దీనికి భయపడి మన వదులుతులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనం ఏదో రకంగా చేయాలి అన్న ఉద్దేశంతో నిన్న ఏదో అమ్మఒడిని మరి తల్లికి వందనంగా పేరు మార్చి చేయడం కూడా జరిగింది. అది కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది కూడా రకరకాలైనటువంటి మరి రకరకాల పుకార్లు కావచ్చు, లేకపోతే తప్పుడు తలకలతో వచ్చినట్టుగా మన సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ఒక కర్నూలు జిల్లాలోనే ఒక తల్లికి 46 మంది పిల్లలు ఉన్నట్టు వచ్చింది, ఇంకో ఆవిడ 96 మంది వచ్చింది. అంటే 96 నుంచి 13,000, 46 into 96,000 ఈ రకంగా మరి అకౌంట్లో పడ్డాయి తెలియదు. ఆ రకమైనటువంటి తప్పుడు తరగతితో కూడుకున్నటువంటి మరి తల్లికి వందనం అనేది జరుగుతున్నట్టుంది. ఏదైనా మరి ఆ సరి చేసుకుని ఇచ్చుకుంటే మంచిదే కాదన్న. బట్ ఏంటంటే ఆ చేసినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. నెరవేర్చే విషయంలో కూడా ఒకదానికొకటి పొంతలు లేకుండా లింకులు పెట్టి ఇవన్నీ చేసేసాము, సూపర్ 6 మనం చేసేసామని మన చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. మనం ఎక్కడ చేసామో మనకి తెలియదు. మనం చెప్పినట్లు ఏది కూడా అమలు చేయలేదు. నేను ఇది ఒకటి అయింది పెన్షన్ నోట్ చేస్తూ ఉన్నారు అంతే తప్ప మీ చేతి కూడా చేసినట్టే. మరి ఈ రకమైనటువంటి విధానంతో మరి దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలని కూడా ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ మరి రివ్యూస్ మీటింగ్ పెడుతూ ప్రతి ఒక్క నాయకుల్ని కలుసుకుంటూ మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలని కోరికతో చేయడం కూడా జరిగింది. ప్రజల్లో ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం కూడా వచ్చింది. ఇదేం చేయలేకపోతున్నారో అన్నది కూడా ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి విధానం వచ్చింది. మరి దాని రూపంలో ఈ బుక్లో కూడా అనేక విషయాలు అన్ని రంగాల్లో కూడా ఏ రకంగా విఫలమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కార్యక్రమాలు ఏం చేశారు, దీనికి ఏదైనా వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే దాని పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అమ్మఒడి కింద ఇచ్చాం మనం 5 సంవత్సరాలు, తల్లికి వందనం పేరు మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మీరు కొత్తగా చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం మంచిదని ఒప్పుకున్నట్టే లెక్క. మంచి తల్లికి వందనం అనేది, అమ్మఒడి అనేది చాలా గొప్ప కార్యక్రమం అన్న ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని వారు బుధానిస్తున్నారు. అది మంచి కార్యక్రమం అయితే తీశారు. మంచిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వారు అంగీకరించినట్టే ఆ కార్యక్రమాన్ని. ఆ రకంగా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అప్పుడు మరి 15,000 అన్నది 13,000కి చేస్తే
మరి ఇదే లోకేష్ గారు చాలా గగ్గోలు పెట్టారు ఎన్నికల్లో ఆ యువగణ పాదయాత్రతో. ఏమని 2000 సైకో జగన్ తినేశాడా అని చాలా అవగాహనంగా మాట్లాడేవారు. మరి ఈరోజు మరి ఆయన అదే 2000 మరి కట్ చేశాడు ఆయన మెయింటెనెన్స్ కానీ అది ఇది. మరి అప్పుడు కట్ చేసింది మెయింటెనెన్స్కే, ఇప్పుడు మెయింటెనెన్స్కే. మరి లేకపోతే 15,000 అని ఇవ్వాలి, లేకపోతే 13,000 14,000 ఇవ్వాలి. మరి అది ఏకంగా కాకుండా సేమ్ 2,000 కట్ చేసి ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఈయన చెప్తాడు. అంటే ఈయన చెప్తే కరెక్ట్, ఆయన చేస్తే తప్పు అన్నట్టుగా ఈ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైనా ఈరోజు వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంబంధించినటువంటి కార్యక్రమాలే ఉంటాయి తప్ప ఇక్కడ కొత్తగా చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా చేయలేరు.